ఎక్కడ నువ్వు నేర్చుకున్నది? 40వ పాకం అండి. వాడేవాడరా? వాడేవాడు 40వ పాకం అండి పుస్తకం. రే పుస్తకం చూసి వంట చేయమంటే ఏ వెధవరా నిన్ను? నీలాంటి బుల్లోడే బొట్లేరు. రైట్. నేను ఎవరు తెలుసా? తెలవదండి. పోనీ మా నాన్న ఎవరు తెలుసా? తెలవదండి. వదిలే. మా తాత ఎవరు తెలుసా? తెలవని చెప్పండి. గవర్నర్ జనరల్. వారి హెడ్ బట్లర్. డేవిడ్ ఆంటోనీ అంటే ఆల్ ఇండియా అంతా అదిరిపోవాల్సిందే. అలాగా బుల్లోడా? ఇంతకు మా నాన్న ఎవరు తెలుసా? తెలదండి. గవర్నర్. ఆయన దగ్గర అసిస్టెంట్ కుక్. ఈయన అడగంటే గవర్నర్ ఒక మెతుగానే తినోడు కాదు. దేవుడు అప్పనంటే అనుకున్నావు. ఇంతెందుకు రే మన ఎవరు తెలుసా? మనం మొరహాలు. మన పేరు చెప్తే ఈ రాజభవన్ అంతా దర్ లాడవలసిందే. మన చేతితో చేసిన చికెన్ రోస్ట్ తింటే మరేం సహించదు అంతే. ఇంతెందుకు మన మహారాజు చచ్చిపోయింది ఏం తిన్నాడు? ఏం తిన్నాడు బుల్లోడా? నా చేతితో చేసిన వేపుడు. తూర్పేపు ఫ్రై పచ్చపావరం ఫ్రై. చచ్చిపోయింది అదే తిన్నాడు అంతే. నీ సంగతి శానా అయినా బుల్లోడా. ఒక్కసారి నీ చేతి వంట తింటే అంతేనట్టుగా బొట్లరు. ఏంటి బుల్లోడా? నేను వేళపడం చేస్తావురా? లేదండి. అన్ని గారు పంపించారు కనుక నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి వంట చేస్తాను గింట చేస్తాను అంటే ఇలాగే పట్టి అలాగే రోస్ట్ చేసి కిటికీ నుంచి ఏది బుల్లోడా అంత గొడవ పెడతావో? ఏదో సాయం చేయడానికి వంట కంపారు కాదంటే 4 మెతుకులెట్టు బయట పడుకుంటా. గుడ్ బాయ్. నీకు లైట్ వర్క్ ఇస్తాను. చూడు ఆ పక్కన గది ఉంది, అది వెళ్ళి శుభ్రం చేయి. లేకపోతే వెంకటపైకి నీ డొక్క చెప్పేస్తాను. అలాగే బుల్లోడా. అందిని దేవమ్మ గారు ఉన్నారే, ఆమె దగ్గర ఒక పిల్ల ఉంది చూడు. ఉండరండి చూస్తా. ఏమిటో నువ్వు చూసింది ముఖం. వెళ్ళి అమ్మగారికి సూపు సిద్ధంగా ఉంది, వచ్చి తీసుకెళ్ళమని ఈ పిల్లతో చెప్పు. వెళ్ళు. అత్తగే బుల్లోడా. ఎవరు లేకుండా చూసి మరీ చెప్పరా? ఇలాంటి సులువులు మెలకువలు మనకి చెప్పాలా బుల్లోడా? నీ పేరేమిటి? పేరు నేపాలం గారి గోపాలం బుల్లోడా. చక్కరిదానా చెక్కులదానా, చక్కరిదానా చెక్కులదానా, చుక్కల కన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే. తుంటరి రాజా తింటావు ఖాజా, తుంటరి రాజా తింటావు ఖాజా, ఒంటిగా చేసి కొంటిగా చూసి వెంటను పడతావా? మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా? మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా? ఇక బూటకమాడి నాటకమాడే వాటము చాలోయే, బూటకమాడి నాటకమాడే వాటము చాలోయే. తుంటరి 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 రాజా, తింటావు 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 ఖాజా. టక్కరి 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 దానా, టెక్కుల 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 దానా. చీరలు ఇస్తా సారెలు తెస్తా చిరుగురు మనకే, చీరలు ఇస్తా సారెలు తెస్తా చిరుగురు మనకే. కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే, కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే. టక్కరి 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 దానా, టెక్కుల 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 దానా. చీరలు ఎలా సారెలు
ఇంకేలా తుంటరి 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 రాజా తింటావు 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 ఖజా బూరెలు చేసా గారెలు చేసా బూందీ చేసానే బూరెలు చేసా గారెలు చేసా బూందీ చేసానే వద్దనను మన పెళ్లికి నేనే వడ్డన చేసానే వద్దనను మన పెళ్లికి నేనే వడ్డన చేసానే చక్కరిదానా చెక్కులదానా చుక్కల కన్నా చక్కనిదానా చిక్కను నీకేనే చంద్రిక 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 ఎవరాలు? గోపాలం అంటే ఏం పాలు? గోపాలం అంటే అంజని దేవమ్మ గారు పంపిన కొత్త మంట పుట్టు అండి. ఓహో నువ్వన్న మాట. అవునండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారా? మన బొట్లని పుల్లోడు లేడండి, అయ్యగారి గడ్డి శుభ్రం చేస్తే బాగా సంతోషపడతాడని చెప్పారండి. అందుకేనండి ఆ కుర్ర కుంక చెప్పాడన్న మాట. అవునండి, ఆ కుర్ర కుంకే చెప్పాడండి. మీ నాన్నకి ఏం పనిరా? ఏం పని చేయడండి, ఆ మంచి జ్యోతిష్కని చెప్తాడండి, మంత్రం వేస్తాడండి. మా ఊళ్ళో నన్ను కూడా బుడ్డ జ్యోతిష్కుడు అంటారండి. జ్యోతిష్కుడు అంటారు అంటారండి. ఇలా చెయ్యందుకండి గ్రహచారం మొగలు చూసే చెప్తానండి. ఏమిట్రా భయపెడతావు? అమ్మ బాబోయ్, నాకు భయం ఎత్తున్నదండి, నేను చెప్పనండి. ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు చెప్పరా చెప్పు చెప్పు చెప్పు. అండి మరండి అయ్యగోరండి మన మొక్కల్లోనండి కూలీలే కనిపిస్తుందండి. ఎవరి ప్రాణాలైనా తీసారా అండి? ఒరేయ్ నువ్వు నిజం చెప్పావురా. అందరూ వద్దు 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 అనేకుంటే మొండితనంగా వెళ్ళి నా చేతులారా కట్టుకొని నరికండి రా మేకపోతుంది అమ్మవారి గుళ్ళో. ఒరేయ్ నువ్వు భలేవాడు గాని ముఖం చూసి కాదు కానీ చేయి చూసి చెప్పరా. అయ్యారండి మన చేతులు చూడండి, ధనరేఖ జరిగిపోతలాగుందండి. రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. చెప్పరా చెప్పు. మనం ఒక పిల్ల మీద కన్ను వేసామండి. ఒరే నిజం చెప్పరా, ఆ పిల్లకు నాకు పెళ్ళి అవుతుందా లేదా? ఆ పిల్లకి పెళ్ళి అవుతుంది కానీ కానీ మనకు కూనికేస్తో సంబంధం ఉండదండి. ఆ ప్రమాదం ఇప్పుడు అక్కడో ఇక్కడో కాకుండా ఇప్పుడు పక్కనే వచ్చి కూకుందండి. అవునండి, మరేం భయం లేదండి. మా బాబు ఉన్నాడు కదండి, ఆడితో చెప్పి టప్పి టప్పి అని 10 మంత్రాలు చదివిచ్చేస్తానండి. దాంతో ప్రమాదంకి మాత్రం తోక ముడుచుకుపోద్దండి. అవును రోయ్, వేయించరా వేయించు, ఎంత డబ్బైనా సరే. మీ నాన్నతో చెప్పి ఒక తాయిత్తు కూడా కట్టించరా. అలాగే లేనిపోంది భయం పెట్టాడే, లేనిపోంది భయం పెట్టాడే. ఊరుకోరా పొరులు నన్ను. చంద్రిక చంద్రిక కూర్చుండానికి రాలేదు, నేను వెంటనే వెళ్ళాలి. ఒక్క నిమిషం. అయ్యే ఏమిటి? కోడి. అయ్యయ్య ఇదంతా నాకు వద్దయ్యా. వద్దంటేట 16 సంవత్సరాల క్రితం మా నాన్నగారు గవర్నర్కి తయారు చేసి పెట్టినటువంటి కోడి పులుసు, అది అలాగే నీ కోసం ఉంచాను పిల్ల. పిల్ల లేదు జల్లా లేదు, నీతో అంతా గొడవే. సరే సరే నువ్వు అలా తింటుంటే నా మనసు ఎలా ఉందో తెలుసా? పండు మిరపగా లాంటి నీ పెదవులు, తెల్ల దువ్వల్లాంటి నీ పను వరస, ఆరిపోయిన కొరకంచులోంచి వచ్చే పొగలాంటి నీ జుట్టు, జల్ల చేపలాంటి నీ కళ్ళు, టమాటా పళ్ళు లాంటి నీ బుగ్గలు, ఈ అందానికి తోడు బాతులాంటి నీ నడక తగ్గ నడు, మేకాళ్ల సూపులాగా నా మనసు ఓహోహోహోహో అనిపిస్తుంది.
కోడిగుడ్డు లాంటి నీ కోల ముఖం చూస్తుంటే, కోడిగుడ్డు లాగా నీ కోల ముఖం చూస్తుంటే, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది. చాలు చాలే నువ్వు చదువుతావు. ఆడ అమ్మగారు ఎదురు చూస్తున్నారు, పోయి పాలు తీసుకుంటా. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? నేను వస్తానన్నయ్య. ఎవరో అన్నయ్య, అయ్యయ్యో కుక్క నక్క పిల్లి ఎలక పిలక ఏమన్నా పిలు, నేను ఒప్పుకుంటాను. ఈ క్షణం నుంచి ఈ నిమిటి నుంచి అన్నయ్య అన్న మాట మాత్రం మర్చిపో. సరే అన్నయ్య. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను అన్యాయంగా చంపేస్తున్నావే నా చంద్రిక, నన్ను అలా పిలవకే నా చిలక. సరే నేను వస్తానండి. అరే పిల్లంటే పిల్ల, అరే పిల్లంటే పిల్ల, అది భలే మంచి చెల్ల, భలే మంచి చెల్ల. సిక్కేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది, సిక్కేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది. దగ్గరసా ఎల్లబోతే గుగ్గిలాగా చూస్తాది, దగ్గరసా ఎల్లబోతే అగ్గిలాగా చూస్తాది. పిల్లంటే పిల్ల, ఆ పిల్లంటే పిల్ల, ఆ జమకి జమా జమా, అరే జబా డబా డబా, అదేమిటి అంత దెబ్బ కొట్టావు? ఏంది పాట మంచి రసకందాయంలో పడే, ఏంది కథ ఒరే ఇవాళ నేను వంట చేశాను చూడు, అబ్బా అది నాకే చాలా గొప్పగా ఉందిరా. స్వామి రంగ నాకే డూపు కడుతుంటివా? నేనంతా పక్క నుంచి చూశానులే బుల్లోడా. ఆ పిల్ల నంపింది నేనేగా. ఎంతకాలం నుంచి ఉంటుంది బుల్లోడా ఆ పిల్ల ఇక్కడ? అదేమిట్రా ఆ పిల్ల ఇంతప్పటి నుంచి ఇక్కడే కదరా పెరిగి పెద్దదైంది. మరి దానికి నీకు ఏమన్నా? రే ఈ సంగతేనా? రే నేను ఎన్నెన్నెన్నో డూపులు చేస్తున్నాను రా, ఎన్నెన్నెన్నో గమ్మతలు చేస్తున్నాను. ఆ దద్దమ్మకి ఏ శ్రార్థం అర్థం కందే. ఇదో ఇలా కళ్ళప్పకి చూస్తుంది, వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి వస్తాను అన్నయ్య అంటుందిరా. ఈ గొడవ నేను ఎవరితో చెప్పుకునేది? నా స్వామి రంగ, లేకపోతే నీ పిడత ముఖం చూసి బావయ్యా అని సంతపడతా. ఇదిగో బుల్లోడా, నువ్వేం దిగులు పడకు, నా దగ్గర కోట ముందే ఒక చిటికెడు పెట్టారంటే ఆ పట్టుతో ఆ పిట్ట చూడు ఎట్లా మాట్లాడుతుందా. మంచి చెడ్డ లేకుండా మర్యాద లేకుండా నా పక్కన ఎవరా నేను కూర్చోమంట? ఇంత అద్దరిగా ఎందుకు ముట్టున్నారా నువ్వు? నువ్వు మాత్రం జాగ్రత్త చేయట్లేదండి బుల్లోడా. ఆ పిల్ల కోసమేగా. పిల్ల కోసమా? ఆ ముసలయ్య భోజనం కోసం అంటే కాసు కూర్చున్నాను నేను. ముసలయ్య కోసం అసలు పిల్ల కోసం. గుడ్ బాయ్, మంచి పిల్లవాడు. భలే మంచి పిల్ల, పిల్లంటే పిల్ల, భలే మంచి పిల్ల. ఎందుకయ్యా దొంగళ్ళ కిటికీలు వచ్చి తొంగి చూస్తావు? బాబయ్యా రా, నీకోసమే కాసు కూర్చున్నాను. కూర్చో. తినవయ్యా తిను. ఈ చికెన్ తిన్నావంటే మరి మాట్లాడు. నీది ముదినొప్పిలే కదూ? అరే నువ్వు ముసలే కానట్టున్నావే. ఎక్కడో చూసినట్టుంది. ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు, ఎంతమంది మనం గ్యాప్ పెట్టుకుంటాం. ఓహో మంచినీళ్ళు కావాలా? నాకు అంతే. అన్నం తినే ముందు మంచినీళ్ళు తాగితే కానీ అన్నం తిరుగుతుంది. తెస్తాను మంచినీళ్ళు.